వంగవీటి మోహనరంగ ఆశయాలు మహోన్నతమని గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి మేయర్ కోవెలముడి రవీంద్ర కొనియాడారు. ఆయన అందరివాడని గొప్ప ప్రజానాయకుడని కీర్తించారు. వంగవీటి మోహనరంగ 37వ వర్ధంతిని పురస్కరించుకుని శుక్రవారం గుంటూరు పట్నం బజారు ఎత్తు రోడ్డు సెంటర్లోని వంగవీటి మోహనరంగ విగ్రహానికి ఎమ్మెల్యే గల్లా మాధవి మేయర్ కోవెలముడి రవీంద్ర పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ వంగవీటి మోహనరంగ జీవితాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర ముఖ్య అధికార ప్రతినిధి వల్లూరి జయప్రకాష్ నారాయణ, కోఆపరేటివ్ మార్కెటింగ్ సొసైటీ చైర్మన్ వడ్రానం హరిబాబు, జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు, టీడీపీ సీనియర్ నాయకులు ఉగ్గిరాల సీతారామయ్య, 18వ డివిజన్ జనసేన పార్టీ కార్పొరేటర్ నిమ్మల వెంకటరమణ, 18వ డివిజన్ టీడీపీ అధ్యక్షులు ఉల్లి గోపాల్, గుంటూరు పార్లమెంట్ టీడీపీ కార్యనిర్వాహక కార్యదర్శి నీలం ప్రసాద్, శానం రమేష్, సిక బాలు, వనమ నరేంద్ర, ముక్తం బాషా తదితరులు పాల్గొన్నారు. ఈరోజు వంగవీటి మోహనరంగ అంటేనే ఒక వ్యక్తో లేదంటే ఒక పొలిటికల్ పార్టీకి సంబంధించిన వ్యక్తో, ఒక కులానికి సంబంధించిన వ్యక్తోగా మనం ఈరోజు ఆయన గుర్తుంచుకుంటే మాత్రం ఆయనకి నిజంగా తీవ్రంగా మనం అవమానించినట్టే లెక్క. ఈరోజు ఆయన్ని బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతిగా, పేదల పెన్నిదిగా, ఒక విప్లవంగా గుర్తించుకుంటే నిజంగా ఆయనకి మనం ఇచ్చే ఒక కీర్తి లేదంటే మనం ఇచ్చే గౌరవంగా నేను భావిస్తూ ఉన్నాను. అదే క్రమంలో ఈరోజు ఆయన జయంతి సందర్భంగా అందరం కలిసి, నాయకులందరం కలిసి కూడా వర్ధంతి 37వ వర్ధంతి సందర్భంగా ఈరోజు ఆయనకి ఘన నివాళులు అర్పించుకోవడం, నాయకులందరం కలిసి, కూటమి నాయకులంతా కూడా ఈరోజు ఆయన విగ్రహానికి, ఈ ఎత్తు రోడ్డు దగ్గర ఉన్న విగ్రహానికి పుష్పమాలతో ఆయనకి వర్ధంతి కార్యక్రమంలో అందరం కూడా పాల్పంచుకోవడం మా యొక్క అదృష్టంగానే భావిస్తున్నాను. మరి ఆయన జీవితంలో పాటించిన సూత్రాలు ఏవైతే ఉన్నాయో ప్రతి ఒక్కరికి ఆదర్శప్రాయం. ప్రజల కోసం ఒక వ్యక్తి నిలబడితే ఎలా ఉంటుంది, అది ఎంత శక్తిగా మారుతుంది అన్నది రంగా గారిని చూస్తే మనం నేర్చుకోవచ్చు. ఆయనలో ఆ భావజాలంలో, ఆ శక్తియుక్తుల్లో కాస్తైనా మనకి వస్తే మంచి నాయకుల్లాగా మనం కూడా సమాజంలో ఎదగలుగుతామని ఒక ఎర్లీ కమ్మర్, ఒక నాయకురాల్లాగా నేను భావిస్తూ, ఇలాంటి వాళ్ళందరూ కూడా మాకు చాలా స్ఫూర్తిదాయకంగా నిలుస్తారు అని చెప్పి భావిస్తూ, మరొకసారి ఈ యొక్క కార్యక్రమానికి వచ్చి జయప్రదం చేసిన మా సోదరులందరికీ, సోదరీమణులందరికీ కూడా పేరు పేరున నమస్కరిస్తూ, దీన్ని విస్తృతంగా కవర్ చేస్తూ ప్రజలందరికీ వాళ్ళ దగ్గరికి తీసుకెళ్తున్న మీడియా మిత్రులందరికీ కూడా పేరు పేరున నమస్కరిస్తూ సార్. వంగవీటి మోహనరంగ 37వ వర్ధంతి సందర్భంగా ఇక్కడ కార్పొరేటర్ రమణ గారి ఆధ్వర్యంలో వారికి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. వారి ఆశయాల్ని రానున్న కాలంలో యువత మంచి సన్మార్గంలో, సేవా మార్గంలో ప్రయాణించాలని చెప్పి ఆశిస్తూ ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి, అవకాశం కల్పించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేయాలి.